ఏజ్, ఎక్స్‌పీరియన్స్, ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఆబ్‌స్టికల్సా? లేకపోతే మన సక్సెస్‌కి స్టెప్పింగ్ స్టోన్స్ లాంటివా? ఈరోజు మనం మాట్లాడబోయే వ్యక్తి వయసులో పెద్దాయన అయ్యుండొచ్చు. కానీ యూట్యూబ్‌లో తనకంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకున్నారు. జీరో నుంచి స్టార్ట్ చేసి స్లోగా, స్టడీగా గ్రో అయ్యారు. నాకు టెక్నాలజీ రాదు, నాకు వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదు, నేను లేట్‌గా ఏమైనా స్టార్ట్ చేశానా? ఇలాంటి డౌట్స్ మీకు కూడా వచ్చుంటాయి. అయితే ఈ వీడియో మీకోసమే. ప్రతి క్వెషన్‌కి సొల్యూషన్ ఈ వీడియోలో ఉంది. ఈ ఇంటర్వ్యూలో మనం మాట్లాడబోతున్నది మిస్టేక్స్ చేసినప్పుడు ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, వ్యూస్ రాకపోతే ఏం చేయాలి, టెక్నాలజీ తెలియకపోయినా ఎలా స్టార్ట్ చేయాలి, ప్యాషన్ని కన్సిస్టెన్సీగా ఎలా మార్చాలి, కంటెంట్ సక్సెస్ అవ్వడానికి నిజమైన రీజన్స్ ఏంటి. ఇది ఒక ఇంటర్వ్యూ కాదు, ఇది ఒక రియల్ జర్నీ, ఒక మోటివేషన్, ఇది ఒక ప్రూఫ్. స్టార్ట్ చేయడానికి లేట్ ఎప్పుడూ కాదు అనేది ఒక ప్రూఫ్. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మీ మైండ్ సెట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీ గ్రోత్కి హెల్ప్ అయ్యే టిప్స్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఈ పర్టికులర్ ఇంటర్వ్యూలో ఉన్నాయి. నాకైతే ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా పర్సనల్గా అనిపించింది. మీరు కూడా ఇంటర్వ్యూ చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి. డైరెక్ట్గా ఇంటర్వ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్తే అండి. మీరు ఈ ఇంటర్వ్యూకి ఇలా రావడానికి టైం తీసుకోవడానికి చాలా మంది టైం తీసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు. బట్ మీరు టైం తీసుకున్నందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకపోతే కనుక మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాము శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ ఛానల్ నుంచి శివ గారు. సో 30K సబ్స్క్రైబర్స్ ప్లస్ ఉన్నారు ఛానల్కి. 30K సబ్స్క్రైబర్స్ అంటే ఈ రోజుల్లో అది మాటలు కాదనమాట, చాలా కష్టం దాని వెనకాల ఉంటుంది. సో మనం ఎక్స్ప్లోర్ చేద్దాము సార్ మాటల్లో ఎలా కష్టపడ్డారు ఏంటి అన్ని డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాము. చాలా చాలా క్వశ్చన్స్ అయితే నా దగ్గర రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను సో దట్ మనం డైరెక్ట్గా లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. సార్ ఫస్ట్ మీరు ఇంగ్లీష్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఐడియా మీకు ఎలా వచ్చింది? నాకు ముందు నుంచి కూడా ఇంగ్లీషు గ్రామర్ బాగా వచ్చు అనేటువంటి అభిప్రాయం ఉండేది నాకు బాగా. ఓకే. ముందు నుంచి కూడా నేను కాలేజీలో చదివేటప్పుడు కూడా నాకు గ్రామర్ మీద బాగా పట్టు ఎక్కువగా ఉండేది. ఈ గ్రామర్ నేర్చుకోవడం వల్ల నాకు చాలా గవర్నమెంట్ జాబ్స్ కూడా నాకు వచ్చినాయి. 3 గవర్నమెంట్ జాబ్స్ నేను కొట్టగలిగాను అనమాట ఇంగ్లీష్ ఓకే. బాగా రావటం వల్ల. అవును. నేను మామూలుగా చదివింది తెలుగు మీడియమే, కానీ తెలుగు మీడియంలో మాకు మంచి టీచర్స్ ఉండటం వల్ల మేము బాగా నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర. తర్వాత నాకు ఈ ఎప్పుడు చేయాలి ఈ గ్రామర్ క్లాసెస్ యూట్యూబ్లో ఎట్లా స్టార్ట్ చేయాలని అనిపించింది. అంటే నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో మిగతా వాళ్ళు చెప్పేవి నేను చూస్తూ ఉండేవాడు అనమాట. ఓకే. వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు, నాకంత సాటిస్ఫాక్షన్గా ఉండేది కాదు వాడు చెప్పేది. ఓకే. నాకంత నచ్చేది కదా, నాకు సరిగా చెప్పట్లేదేమో వాళ్ళు. సరే మనం ఇంకా బాగా చెప్తాం, మనం కూడా స్టార్ట్ చేస్తే ఛానల్ ఇంకా బాగా పిల్లలకి చెప్పొచ్చు గ్రేట్ అండి. అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సూపర్ అండి. యాక్చువల్గా నేను ఇక్కడ రిలేట్ చేసుకోగలుగుతాను అనమాట అండి. ఏంటంటే అంటే నేను కూడా ఇంగ్లీష్ మీడియం స్కూలే మాది పేరుకి. కాకపోతే అంతా తెలుగులోనే టీచింగ్, అట్లా నార్మల్ చిన్న స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అట్లానే ఉంటాయి కదండి. కానీ అక్కడ కూడా నాకు చిన్నప్పుడు నాకు ఇంగ్లీష్ గ్రామర్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. పేరుకి ఇంగ్లీష్ మీడియం బట్ అంతా తెలుగు ఉండేది. నాకు ఆ ఇంగ్లీష్ గ్రామర్ రావడం వల్ల స్పెషల్ ఫీలింగ్ ఉండేది అనమాట. ఫ్రెండ్స్లో అవ్వచ్చు, అది నేను ఇంకా బాగా మాట్లాడగలుగుతున్నాను, వాళ్ళకి బాగా చెప్పగలుగుతున్నాను అని ఉండేదన్నమాట. అండ్ మీకు తెలియకపోవచ్చు కానీ నేను కూడా ఇంగ్లీష్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. కానీ నాకు టైం కుదరక నేను చేయట్లేదు. సో నాకు ఈ కన్వర్జేషన్ ఇంకా అంటే క్లోజ్గా అనిపిస్తుంది అనమాట. అట్లాగా సూపర్ అండి. అండ్ స్పెసిఫిక్గా తెలుగు ఆడియన్స్కి ఇంగ్లీష్ నేర్పించాలి అని మీకు అనిపించింది, అది గ్రేట్ అండి. మంచి టాపిక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ వ్యూవర్స్కి తెలియాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదో ఒక కంటెంట్ స్టార్ట్ చేయకుండా మనం దేంట్లో స్ట్రాంగ్ అనేది స్టార్ట్ చేస్తే 2 కారణాలు ఉంటాయండి. అది మనం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం ఒకటి, రెండోది మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. సో ఈ 2 విషయాల్లోనే ఇది మీరు చూస్ చేసుకున్న పాత అయితే బెస్ట్ అనమాట. సో మీరు గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ చెప్పారు, కానీ మధ్యలో ఏమైనా టీచింగ్ బ్యాక్గ్రౌండ్ అట్లా ఏమైనా వచ్చారండి? ఎందుకంటే రావడం వేరు, అది చెప్పడం వేరనమాట, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వేరు ఉంటుంది. అంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ కొన్ని స్కూల్స్లో పనిచేయడం జరిగింది. నేను ఓకే అండి. నాకు అయిపోయిన తర్వాత కొన్ని స్కూల్స్లో పనిచేయడం జరిగింది. ఒక 3 or 4 years చేసిన తర్వాత నేను ఈ బ్యాంక్ జాబ్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. నైస్ అండి. బ్యాంక్ జాబ్ నుంచి కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అలాగే నాతో పాటు ఉండిపోయింది. నేను ఎప్పుడైతే ఈ రిటైర్ అయిన తర్వాత మనం
నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెయిన్ మన ఏపీలో ఉండేటువంటి స్టూడెంట్స్ ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడతా ఉంటారు బాగా. అవునండి. కరెక్ట్. అది అసలు మాట్లాడడానికి భయపడతారు, ఒక సెంటెన్స్ చెప్పడానికి భయపడతారు. వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళకి కొద్దిగా భయం అంటూ ఉందన్నమాట లోపల. అవునండి. కరెక్ట్. అమ్మో మనం తప్పులు మాట్లాడేస్తాము ఎవరేమనుకుంటారో అనేటువంటి ఫీలింగ్ అనమాట. అవునండి. అది ఈ ఫారిన్ టీచర్స్ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే తప్పుల సంగతి వదిలేయండి, ముందు మీరు మాట్లాడండి అని చెప్తారు. అవునండి. ముందు ఏదో ఒకటి మాట్లాడండి, మాట్లాడితే మీకు స్లోగా అలవాటు అవుతుంది. మీరు మౌత్ ట్రైనింగ్ ఇవ్వండి రోజు కూడా. అవునండి. వర్డ్స్ అన్ని మీ దగ్గర ఏమంటే మీరు ఆటోమేటిక్ గా మాట్లాడేస్తారని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు మన వాళ్ళు ఒక సెంటెన్స్ వాడటానికి కూడా భయపడుతూ ఉంటారు అనమాట. ఖచ్చితంగా అండి. అది కాబట్టి వాళ్ళకి నేను వాళ్ళకి మోటివేషనల్ గా చెప్తూ ఉంటాను, మీరు ఇట్లా బెస్ట్ అండి. చేయండి, బెస్ట్. ఇట్లా చేయండి, అండ్ అట్లా చెప్తూ నేను చూసింది కూడా అదే అనమాట. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే స్టైల్ కూడా సింపుల్ గా ఉంటది అనమాట. అంటే కాంప్లికేట్ చేయకుండా కరెక్ట్ గా వాళ్ళకి అర్థమయ్యేలాగా అలా ఉంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్ ఛానల్ అని పెడతారు, స్టార్టింగ్ నుంచి కంప్లీట్ ఇంగ్లీష్ లో చెప్తారనమాట. సో ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఫుల్ ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ చెప్తే వాళ్ళకి అర్థం అవ్వదు కదండి. సో అలా కాకుండా మీది చాలా సింపుల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట, అందరికీ హెల్ప్ అవుతుంది కూడా. సో ఇది మీకు న్యాచురల్ గా త్రూ అవుట్ ద లైఫ్ ఇవన్నీ నేర్పించిందని అనుకుంటున్నాను మరి. ఇది ఎలా డెవలప్ చేస్తారని అడుగుదాం అనుకున్నాను, కానీ మీ ఎక్స్పీరియన్స్ అది న్యాచురల్ గానే మీకు వస్తుందని అర్థమైంది అనమాట. కొన్ని కొన్ని కేసెస్లో ఏంటంటే మనకి న్యాచురల్ గా రాకపోతే మనం డెవలప్ చేసుకోవాలన్నమాట, దాన్ని సింప్లిఫై చేయాలి అట్లా ఉంటుంది. కానీ మీకైతే న్యాచురల్ గా ఉందండి. గ్రేట్ అండి. అండ్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లో మిక్స్ టీచింగ్ అలా రెండు కలిపి టీచ్ చేయడం అనేది బెస్ట్ టెక్నిక్ అనమాట యాక్చువల్లీ, గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. అండ్ చాలా మంది అర్థం చేసుకోవాలి బాగా. అవునండి. అండ్ గ్రోత్ అంటే మన ఛానల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని. మీ ఛానల్ గ్రో అవడానికి ఎక్కడో చోట ఒక మెయిన్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదండి, ఏదో ఒక వీడియో బాగా క్లిక్ అయింది అని అనిపిస్తూ ఉంటుంది, లేదా కరెక్ట్ గా నేను ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, కన్సిస్టెన్సీ మీరు పెట్టడం ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. డే 1 నుంచి కాకుండా కొంతమందికి డే 1 ఫస్ట్ వీడియో క్లిక్ అవుతుంది. సో మీకు టర్నింగ్ పాయింట్ ఏదండి? నాకు టర్నింగ్ పాయింట్ వచ్చేసి రీసెంట్ గానే వచ్చిందండి. అది నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, ఛానల్ స్టార్ట్ చేసి 4 years అయింది నాకు. ఓకే అండి, గ్రేట్. 4 years కొత్తలో నాకేంటంటే ఈ టెక్నికాలిటీస్ నాకు తెలిసేవి కాదు బాగా. అదేనండి. ఏదో ఛానల్ స్టార్ట్ చేసాము, ఏదో చిన్న thumbnail చేసేసి 4 మాటలు రాసేసి పోస్ట్ చేసేవాడిని. గ్రేట్. నాకు కొత్తలో ఎలా అనిపించేదంటే మనం సబ్జెక్ట్ చెప్తున్నాం కదా జనాలు చూస్తారు అనేటువంటి భావనతో ఉండేవాడిని నేను. అవునండి. కానీ నాకు ఇవన్నీ చూడగా నాకు తర్వాత అర్థమైంది, అంత అట్రాక్టివ్ గా ఉండాలి, thumbnail అట్రాక్టివ్ గా ఉండాలి, మనం నీట్ గా ఉండాలి, అన్ని చాలా చక్కగా ఉంటేనే జనాలు చూస్తారని చెప్పి నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్ అండి, కరెక్ట్ చెప్పింది. నాకు ఈ thumbnails అవన్నీ నాకు తెలిసే కాదు అసలు ఎలా తయారు చేయాలి ఏంటని. ఇవన్నీ నేను అన్ని వీడియోస్ చూసి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా చెప్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి నేను thumbnails చేయటం నేర్చుకున్నాను. ఈ మధ్య ChatGPT వచ్చిన తర్వాత అవసరం కూడా లేకపోయింది. గ్రేట్ అండి. అది మనకి ఇది ఒక రకంగా ప్రకృతి మనకి హెల్ప్ చేస్తున్నట్టు అనమాట. చాలా మంది క్రియేటర్స్ కి ఇది ఒక రకంగా హెల్ప్ఫుల్ అనమాట. ఎందుకంటే మన మెయిన్ టాపిక్ వదిలేసి దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది చాలా సార్లు thumbnails వాటికి. ఇప్పుడు ఈ ChatGPT AI రావడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. కరెక్ట్. గ్రేట్ అండి. అండ్ వీటిలో మీ టర్నింగ్ పాయింట్ ఏదండి, అది మీరు ఒకసారి స్ట్రెస్ చేయండి. టర్నింగ్ పాయింట్ నాకు ఎప్పుడైతే మనం ఇంకా కంటిన్యూ చేద్దాం ఇంకా అనుకున్నది ఎప్పుడు అంటే, ఈ హైదరాబాద్ లో ఒక రియల్ ఎస్టేట్ ఆయన నా ఛానల్ చూడటం జరిగిందండి. ఓకే అండి. చూసి ఆయన ఏం చేశారంటే నా వీడియో ఆయనకి బాగా నచ్చి ఆయన నా దాని గురించి ఒక వీడియో చేశారు ఆయన. గ్రేట్ అండి. అందరూ కూడా ఈ పైన మెరుగులు చూసి మోసపోతున్నారు, మీరు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు ఏం పట్టించుకోవట్లేదు, నా గురించి ఆయన వీడియో చేశారు. ఎప్పుడైతే ఆయన నా గురించి వీడియో చేశారో మొత్తం అసలు ఛానల్ అలా పెరిగెత్తింది అనమాట. గ్రేట్ అండి. 6,000 సబ్స్క్రైబర్ నుంచి ఒకేసారి 25,000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోయాను నేను ఒకేసారి. గ్రేట్ అండి, మంచి టర్నింగ్ పాయింట్ అది. ఆయన చేసినటువంటి అది నా గురించి చెప్పడం అనేది నాకు బాగా ఫెచ్చింగ్ వచ్చింది అనమాట. వచ్చింది. అండ్ యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నాను. చెప్పండి. సారీ, చెప్పండి. గో అహెడ్. నాకు రీసెంట్ గా 2 వీడియోస్ 1 lakh దాకా వెళ్ళినాయండి. ఒక్కొక్క వీడియో 1 lakh వెళ్ళినాయి. ఒకటేమో 1 lakh దాటిపోయింది, ఒకటేమో 98,000 వచ్చింది. ఇలాగ అప్పుడప్పుడు చూసినప్పుడు మన ఛానల్ కూడా గ్రోత్ ఉంది అని చెప్పి అనుకుంటాను నేను.
గ్రేట్ అండి, కంగ్రాట్స్ ముందు అండి కూడా దానికి మీకు లాక్స్ దగ్గర వచ్చినందుకు మీకు కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మనకి అవును థౌజండ్స్ లో ఉన్నప్పటికీ ఆ ల్యాక్ దగ్గర ఉన్నప్పటికీ కొంచెం చాలా మంచి ఫీలింగ్ అవును వస్తుంది కరెక్ట్ ఇప్పుడు. అవును అవును అవును. గ్రేట్ అండి, తర్వాత నాకు సబ్స్క్రైబర్స్ 32,500 అండి. గ్రేట్ అండి, 32,500. 32,500 అయ్యారు. నా అంబిషన్ ఏంటి అంటే నేను చేసినంత వరకు కూడా నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ రావాలని. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ నా వస్తుందండి ఎయిమ్ ఖచ్చితంగా. మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చిన్న స్పైక్ లోనే చిన్న టర్నింగ్ పాయింట్ దగ్గర మీకు అంత డిఫరెన్స్ వచ్చింది కదండి. సో అలాంటి వచ్చింది. ఇంకొక టర్నింగ్ పాయింట్ వచ్చిందంటే ఈజీగా ఓవర్ నైట్ లో కూడా అవ్వచ్చు అనమాట. అది ఇక్కడ వరకు అట్లా 30,000 వరకు రావడం పెద్ద విషయం అండి. అక్కడి నుంచి మీకు మళ్ళీ ఈజీ అవుతుంది కొంచెం కొంచెం. ఈజీ అవుతుంది, ఈజీ అవుతుంది. అట్లా. ఓకే సార్. గ్రేట్ థ్యాంక్ అండి, యూ. గ్రేట్. అండ్ ఈ రెగ్యులర్ గా మీరు వీడియోస్ చేస్తారు కదండి, అంటే మోస్ట్లీ డైలీ ఆర్ రెగ్యులర్ గా చేస్తుంటారు. సో ఇది ఆ మోటివేషన్ ఎలా వస్తుందండి మీకు? అంటే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదండి, ఏం చేస్తాను అనే ఫీలింగ్ ఎప్పుడో ఒక రోజు వస్తూ ఉంటది. కానీ అలా అవును. లేకుండా మోటివేషన్ మీకు దేని నుంచి వస్తుంది అనేది ఒకసారి చెప్పగలుగుతారా? నాకు చాలా మంది కామెంట్లు పెడుతుంటారు నేను ఉమ్, వీడియో చేసిన తర్వాత. మీరు బాగా చెప్పారు, మీలాంటి టీచర్ మా చిన్నప్పుడు ఉంటే బాగుండేది, మాకు ఇట్లాంటి టీచర్లు దొరకలేదు అనేటువంటి ఈ కామెంట్స్ బాగా నాకు ఖచ్చితంగా. హార్ట్ టచింగ్గా ఉంటాయి. కాబట్టి నాకు తెలిసినటువంటి ఏదో ఒక టాపిక్, నాకు బాగా వచ్చిన టాపిక్, నేను అది ఒక బర్డెన్ లాగా నేను ఫీల్ అవ్వను అనమాట. చాలా ప్రేమతో చేస్తాను నేను. బెస్ట్ అండి. ఇష్టంతో నేను చేయటం జరుగుద్ది కాబట్టి నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు, ఖచ్చితంగా. కష్టం అనిపించలేదు. ఆ, గ్రేట్ అండి. నేను వేరే ఊళ్ళో ఉన్నప్పుడు కూడా నేను ఈ స్టాండ్ అవన్నీ లేకపోయినా సరే మామూలుగా షార్ట్ వీడియోస్ డైరెక్ట్గా చేత్తో పట్టుకొని చేసేసి చాలా ఉన్నాయి. గ్రేట్ అండి. అట్లాగనమాట. అంతే ఆ అండి. విధంగా చాలా మంది అదంతా ఎక్విప్మెంట్ కావాలేమో అని చెప్పి అట్లా ఆలోచించుకొని అక్కడే ఉండిపోతారనమాట. అలా కాకుండా మనం ఏదో రకం ముందుకెళ్ళాలనేది గ్రేట్ పాయింట్ అండి. థ్యాంక్స్ అండి. మోటివేషన్ మీకు ఆ కామెంట్స్ నుంచి వస్తుంది. కరెక్ట్ అండి, చాలా మంచిదండి. అండ్ మీరు చెప్పిన ఒక పాయింట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. ఏంటంటే మీరు అది ప్రేమగా చేస్తున్నారు మీ కంటెంట్ ని. మనం స్టార్టింగ్ లో అవును మాట్లాడుకున్నాం చూడండి, మనం కంటెంట్ ఎప్పుడైనా సరే మనకి నచ్చిన కంటెంట్ మనం చేస్తే ఆ ఫీలింగ్ కూడా మనకు వస్తుంది అనమాట. సో దానికి జనాలు అవును. అప్రిషియేషన్ చేస్తూ ఉంటే మనకు మోటివేషన్ కూడా వస్తుంటుంది. గ్రేట్ అండి. చాలా మంది ఈ ఎడ్యుకేషనల్ కేటగిరీలోనే గ్రోత్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎడ్యుకేషనల్ కంటెంట్ చాలా కష్టం అని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. రీచ్ అవ్వదేమో, లేకపోతే వ్యూస్ రావేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. మేబీ మీరు కూడా ఏదో ఒక స్టేజ్ లో అట్లా ఫీల్ అయి ఉండొచ్చు. కానీ జనరల్ అవును. గా మీ ఒపీనియన్ ఏంటండి, ఎడ్యుకేషనల్ కంటెంట్ చేయొచ్చా? ఎడ్యుకేషన్ కంటెంట్ చెయ్యొచ్చండి. కాకపోతే మన సబ్జెక్ట్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండి మనం కరెక్ట్. బ్రహ్మాండంగా చెప్పగలం అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అయిపోతారు. గ్రేట్. దానిలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే కరెక్ట్. ఇంగ్లీషు మీద సంబంధించి లక్షల లక్షల వీడియోలు ఉన్నాయండి యూట్యూబ్లో. అవునండి. లక్షల ఫారిన్ టీచర్స్ కానీ మన వాళ్ళు కానీ చాలా అవును. మంది ఉన్నారు. అట్లాగనమాట. ఆ, ఖచ్చితంగా. నాకు ఒక్కోసారి కొద్దిగా ఇన్ఫీరియారిటీగా నేను ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే కొంతమంది వ్యూస్ వచ్చేసి 5 lakhs 10 lakhs ఉంటాయండి. అది అవి చూసినప్పుడు నేను కొద్దిగా ఆశ్చర్యపోతూ ఉంటా. అరే మనం అవునండి. బాగానే చెప్తున్నాం కదా, మనకి అది ఎప్పుడు అంత రాలేదు అని చెప్పి అనుకుంటాను. ఓ, సరే సరిపెట్టుకుంటాను అనమాట. అదే. ఏమోలే వాళ్ళకి నచ్చి ఉంటుంది, జనాలకి నచ్చి ఉంటుంది. ఆ, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 10 lakhs 15 అవునండి. lakhs అట్లా చూసిన ఇవి ఉన్నాయండి, వీడియోస్ ఉన్నాయి. కొన్ని అది సిచ్యువేషన్స్ వల్ల కూడా వెళ్తూ ఉంటాయి అనమాట అండి. కరెక్ట్ టైం ఫ్రేమ్ లో వాళ్ళ వీడియో పడి ఉంటే గనక ముందుకెళ్ళే ఛాన్సెస్ అవును ఉంటాయండి. దానికి చాలా అవును ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం అట్లీస్ట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ కి స్కోప్ ఉంది అని మీరు ప్రూవ్ చేశారు. అవును ఎందుకంటే అంత అవును కాంపిటీషన్ ఉండి కూడా ఎస్ స్కోప్ ఉంది. మనం ఒక కంటెంట్ ని ఇష్టపడి చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మనకి గ్రోత్ వస్తుంది అనేది ఎవిడెంట్ అనమాట అండి. ఇప్పుడు నేను నార్మల్ గా చెప్పేస్తుంటాను, మీరు ఇష్టపడి చేయండి వచ్చేస్తాయని చెప్తాను, కానీ ఎగ్జాంపుల్ చూపిస్తే బెటర్ కదండి. అది మీరు అనమాట ఇప్పుడు. అవును అవును గ్రేట్ అండి. అండ్ నా నెక్స్ట్ 2 కామెంట్స్, ఐ మీన్ 2 క్వశ్చన్స్ కూడా మీకు బెనిఫిట్ అయ్యామని ఎవరైనా స్టూడెంట్స్ చెప్పారని అడుగుదాం అనుకున్నాను. అది మీరు ఆల్రెడీ చెప్పేశారు. చెప్పేసి. రియల్ ఎస్టేట్ ఆయన వీడియో ఉంది చూసారా, ఆయన బెనిఫిట్ అయితేనే కదండి చేశారు. సో గ్రేట్ అండి అది. అండ్ అది కాకుండా ఇంకేదైనా మీకు బెస్ట్ మెసేజ్ కానీ కామెంట్ కానీ ఏదైనా గుర్తుందా అండి? ఇది ఫస్ట్ అవును. అనుకోవచ్చు, ఇంకా నాకు ఇంకేమైనా? నాకు ఒక మద్రాసు నుంచి ఒక ఆయన ఓకే. నాకు ఫోన్ చేసి మాట్లాడి 1000 రూపీస్ ఆయన పంపించారు. ఆయన గ్రేట్ అండి. 1000 రూపీస్ నా ఫోన్ నెంబర్ కనుక్కొని మీరు ఇవ్వండి, నేను మీకు పంపించాలి. నైస్ నేను అండి. మీ వీడియో చూసి నేను చాలా ఇష్టపడ్డాను మీ వీడియోస్ అని చెప్పి. ఆయనకి 90 years అయింది.
అవునండి. ఆయన కూడా వీడియో చూసి నాకు కొంతమంది ఒక్కోసారి ఒక ఒక ఆవిడైతే నా వీడియో ఒకటి పెట్టంగానే అవి చూసి ఏమండి మీరు చాలా బాగా చెప్పారు, మీరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి నాకు ₹1000 పంపించారు. అట్లా చూసినప్పుడు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. గ్రేట్ అండి. ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. చాలా అది ఎమోషనల్ గా కూడా అట్లా. ఉంటదండి అది. అంటే అవును. మనీ ఎక్కువ తక్కువ అన్న మ్యాటర్ పక్కన పెడితే వాళ్ళు ఒక స్టెప్ అవునవును. తీసుకొని అంటే అంత ఎఫెక్షనేట్ గా ఉన్నారు అనే దానికి మనకి చాలా ఎమోషనల్ గా ఉంటది అనమాట. అండ్ అవును. ఈ రోజు నేను లైవ్ పెట్టినప్పుడు కూడా నాకు ఎవరో ₹29 పంపించారనమాట. అఫ్ కోర్స్ ₹29 ఉమ్. చాలా చిన్న అమౌంట్, కానీ అది చిన్నమాట. సూపర్ థ్యాంక్స్ లో ఇవ్వడం అనేది అంతమంది చూస్తున్నప్పుడు ఎవరికో ఒకరికి ఆ ఫీలింగ్ వచ్చి వాళ్ళు పంపించారంటే ఎమోషనల్ గా ఉంటది అనమాట. గ్రేట్ అండి, మంచి మూమెంట్స్ అయితే ఉన్నాయి మీకు. అండ్ కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ గురించి కూడా ఒకసారి చిన్నగా మాట్లాడదాం. మీకు ఈ కంటెంట్ పెట్టినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారండి? అంటే నేను అసలు ఫ్యామిలీకి ఇబ్బందిగా ఉండనండి. నేను చాలా అదేనండి. ఎర్లీ మార్నింగ్ లోనే చేసేస్తాను నేను వీడియోస్. గ్రేట్ అండి. నేను వాళ్ళని సఫర్ చేయటం గానీ, రోజు మధ్యలో చేయటం అట్లాంటివి ఏమి ఉండవండి. అదేనండి. ఎప్పుడే వీడియో పెట్టాలనుకుంటే నేను మార్నింగ్ 8-9లో జస్ట్ ఒక 10 మినిట్స్‌లో మేడ మీదకెళ్ళి ఎక్కడో వీడియో పెట్టేసి చకమని చేసి వచ్చేస్తాను నేను. గ్రేట్ అండి. వాళ్ళకసలు ఇబ్బంది కలిగించేటువంటి టైంలో నేను చేయను వీడియోస్ అన్నీ కూడా. నా పనులు నావి అవుతా ఉంటాయి. మార్నింగ్ రొటీన్ ఎంతండి మహా అయితే నాకు ఆల్రెడీ టాపిక్ తెలుసు, సబ్జెక్ట్ తెలుసు అవునండి. కాబట్టి దాని గురించి ఓ గంటలు గంటలు నేను కష్టపడను నేను. అవునండి. అవును. అది. యాక్చువల్లీ కొన్ని గ్రామర్ లో కూడా ఇంపార్టెంట్ మనకి ఫ్లో ఉంటది కాబట్టి టెన్సెస్ అవ్వచ్చు, దాని తర్వాత వి ఫార్మ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక ఫ్లో లో ఉంటాయి కాబట్టి మీకు పెద్దగా ప్రిపరేషన్ కూడా టైం పట్టదండి. నెక్స్ట్ ఏం ప్రిపరేషన్ టాపిక్ అని అక్కర్లేదు. క్వశ్చన్ రాదు, మీకు ఏదో ఒక టాపిక్ ఉంటూనే ఉంటుంది. రాదు. ఏదో అవుతుంటానే ఉంటుంది. అట్లాగనమాట. గ్రేట్ అండి. బట్ ఇంట్లో వాళ్ళని నేను ఎప్పుడు సఫర్ చేయలేదు దీని గురించి. అదేనండి. అట్లా. అంటే సఫర్ అని కాదని ఇన్ జనరల్ వాళ్ళు అదే మీ అదే. వాళ్ళకి కంటెంట్ ఇబ్బంది హ్యాపీ ఉండదు. ఫీల్ అవుతారా, సపోర్ట్ ఆ, చేస్తారా అని అన్నట్టు. గ్రేట్ అండి. అండ్ అది. మీ ఛానల్ గ్రో అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏముందండి? అంటే ఇప్పుడున్న 32K సబ్స్క్రైబర్స్ కి ఆర్ ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు. ఆ, అదే. అంటే ఈ 32,000 సబ్స్క్రైబర్స్ అంటే మేము ఆంధ్ర బ్యాంకు రిటైర్డ్ యూనియన్ ఉన్నారండి. ఓకే అండి. వాళ్ళు చాలా మెచ్చుకున్నారు నన్ను. గ్రేట్ అండి. నువ్వు ఈ ఏజ్ లో కూడా ఇంత ఓపికగా చేస్తున్నావు నువ్వు. బెస్ట్ అండి. చాలా గ్రేట్. గ్రామర్ చెప్పడం అంటే మంచి విషయం కాదని వాళ్ళందరూ మెచ్చుకోవడం జరిగింది. గ్రేట్ అండి. అది. సూపర్ అండి. అన్నమాట. అవి కూడా మనకి ఎమోషనల్ మూమెంట్స్ కింద బాగుంటాయండి. అవునవును. అండ్ మీకు రెవెన్యూ స్టార్ట్ అయిందా అండి? రెవెన్యూ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది కదండి. రెవెన్యూ స్టార్ట్ అయింది. అంటే నాకు మరీ ఎక్కువ రాదు. కరెక్ట్ 2 అండి. మంత్స్‌కి ఒకసారి 2 మంత్స్‌కి ఒకసారి $100 వస్తాయి నాకు. ఓకే అండి. ఓకే. 2 కరెక్ట్ అండి. మంత్స్‌కి ఒకసారి $100 వస్తాయి. అంతకంటే ఎక్కువ ఏవి రావు. కరెక్ట్ అండి. అది. ఎందుకంటే హ్మ్. ఎడ్యుకేషనల్ ఛానల్స్ కి జనరల్ గానే కొంచెం లో ఉంటది అనమాట. ఆర్‌పిఎం కొంచెం స్లోగానే ఉంటుంది. సో మిగతా వాళ్ళు కూడా ఆ పాయింట్ తెలియాలన్న ఫార్మాట్ లో చెప్పాను అనమాట. థ్యాంక్స్ అండి అది షేర్ చేసినందుకు అవును. మీరు. పర్లేదు. ఏం పర్లేదు. ఓకే. అది. నెక్స్ట్ వచ్చేసి మీరు చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉంటాయన్నమాట అండి. ఇది కూడా చిన్న బ్యాటిల్ లాంటిదన్నమాట అండి. మనకున్న కంటెంట్ అవునవును. మనం చేస్తున్నాం కానీ దీని వెనకాల కూడా స్టార్టింగ్ లో వ్యూస్ రాకపోయినప్పుడు కొంచెం హ్మ్. ఏదో ఫీలింగ్ వస్తదన్నమాట. కష్టపడుతున్నాము వ్యూస్ అవును. రావట్లేదని అట్లా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలా మీరు స్టార్టింగ్ లో వ్యూస్ రానప్పుడు ఏమైనా ఫీల్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయండి? ఫీల్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయండి. అంటే బిగినింగ్‌లో వ్యూస్ రానప్పుడు ఎందుకిట్లా జరుగుతుంది అని చెప్పి ఆలోచించామండి. గ్రేట్ అండి. తర్వాత నేను ఈ వీడియోస్ అన్ని చూడగా వాళ్ళ థంబ్‌నెయిల్స్ చాలా అట్రాక్టివ్‌గా కనపడాయి నాకు చాలా. కరెక్ట్ అండి. వాళ్ళ థంబ్‌నెయిల్, నా థంబ్‌నెయిల్ పక్కన పెట్టి చూసుకుంటే నాది చాలా లో లోవర్ క్వాలిటీలో కనపడేది నాకు. అదేలెండి. నాకు ఫస్ట్ అర్థమైంది ఏంటంటే మనం థంబ్‌నెయిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి అనేటువంటిది నాకు బాగా తెలిసింది. గ్రేట్. అప్పటి నుంచి కూడా నేను ఏం చేశానంటే ఈ రకరకాల వీడియోలు చూడటం, ఎట్లా తయారు చేయాలి, థంబ్‌నెయిల్ కలర్స్ ఎట్లా చేయాలి, గ్రేట్ అండి. ఇవి బాగా నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. గ్రేట్ అండి. ఇంప్రూవ్ చేసుకుంటా వచ్చాను. ఒక్కొక్కసారి నాకు మంచి వీడియో చేసినప్పుడు వ్యూస్ రాకపోతే కొద్దిగా నేను లోగానే ఫీల్ అవుతాను నేను. అవును. అరే! ఎంత మంచి వీడియో పెట్టాము మనకు రాలేదెందుకు అని చెప్పి కొద్దిగా నేచురల్ అవుతాను గా గానీ మళ్ళీ అది ఫీలింగ్ వస్తుంది. ఆ! మళ్ళీ అది జస్ట్ 1 ఆర్ 2 డేస్ అంతే. మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ మామూలు అంతే. యుద్ధమే మళ్ళీ. అంతే అండి. అట్లాగా. సో యాక్చువల్‌గా చాలా గ్రేట్ పాయింట్ అన్నమాట అండి. ఎందుకంటే నేను మిమ్మల్ని అడిగిన క్వెషన్ జస్ట్ మీరు ఎలా ఫీల్ అయ్యారని అడిగాను. కానీ మీరు ఆ ఫీలింగ్ నుంచి దాని తర్వాత మీరు చేసిన కరెక్షన్స్ అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు చూసారా? అదే మెయిన్ అన్నమాట అండి. అందరికీ కావాల్సింది కూడా అదే. ఎందుకంటే అక్కడ ఆగిపోతే మనం ఇంకా
తర్వాత మనం కరెక్షన్ చేసుకోవడానికి స్కోప్ లేదు, ఇంకా మనం వీడియోస్ చేసినా కూడా యూజ్ ఉండదు అనమాట. కానీ Yeah. కరెక్షన్స్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి, ఇదంతా కూడా అందరికీ ఒక లెసన్ లాంటిది అనమాట. కొంతమంది ఆ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళి నేర్చుకుంటారు, లేదా ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా మీ దగ్గర నుంచి చాలా మంది నేర్చుకుంటారు అనమాట. అలా నేర్చుకోవాలనేది నా ఫీలింగ్ కూడా అనమాట. అవునవును. గ్రేట్ అండి, చాలా మంచి పని చేశారు, మీరు దాని నుంచి బయటకు వచ్చారు. నెగిటివ్ కామెంట్స్ వస్తాయండి మీకు? నెగిటివ్ కామెంట్స్ జనరల్ గా దీనికి తక్కువ వస్తాయండి. నెగిటివ్ కామెంట్స్ అసలు లేవు ఇంతవరకు నాకు. అదేనండి, అదే అండి, చాలా తక్కువ అంటే వస్తాయి, అసలు జీరో అనమాట. నెగిటివ్ కామెంట్స్ అంటే ఒక్కొక్కసారి మీ మీ వాయిస్ సరిగా వినబడట్లేదు అనేటువంటి తప్ప ఇంకా నెగిటివ్ కామెంట్ లేదు. అదేనండి. అంత అన్ని పాజిటివ్ కామెంట్స్ అంతా చాలా 100% ఇదిగా ఉంటారు చూసిన వాళ్ళందరూ కూడా. పాజిటివ్ ఉంటే చాలా బాగుంటది అనమాట. అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి. గ్రేట్ అండి. ఇంకా చాలా మంది మనం స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నట్టు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఈజీ కాదు అనుకుంటారండి చాలా మంది. అట్లీస్ట్ తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఇది ఈ భయం ఎక్కువ వచ్చేస్తుందండి. ఆ భయం వల్లే ముందుకు వెళ్ళలేకపోతారు. ఈజీ కాదు, చాలా కష్టం అని ఫీల్ అవుతూ ఉంటారండి. సో ఈ స్టేట్మెంట్ మీద మీరు ఏమన్నా చెప్తే మన ఆడియన్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ ఇంగ్లీషు మనం ఆ భయం పోగొట్టుకోవాలంటేనండి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలండి. మన ప్రాక్టీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉట్టి గ్రామర్ అని చదివి అన్ని బుర్రలో పెట్టేసుకుంటారు అవన్నీ. కరెక్ట్ అండి. లోపల ఒక్క మాట బయటికి రాదు. మీరు ఎంత నేర్చుకున్నా ఏం చేసినా సరే అది మీరు బయట వాడకపోతే కనుక ఉపయోగం లేదు దానివల్ల. కరెక్ట్ అండి. దానివల్ల చిన్ని చిన్ని సెంటెన్సెస్ మనం మాట్లాడాలి. చాలా మంది నాకేం చెప్తారంటే నాకు మాట్లాడడానికి పార్ట్నర్స్ దొరకట్లేదు అంటారు. అవునండి. నాకు మాట్లాడడానికి పార్ట్నర్స్ దొరకట్లేదు, ఎవరు లేకపోతే మేము ఎవరితో మాట్లాడాలి అని చెప్పి అంటారు. దానికి కూడా ఏం చెప్తారంటే అద్దం ముందు నించోమని చెప్తాను నేను. కరెక్ట్ అండి. మీరు అందరూ కూడా అద్దం ముందు నించొని మీరు మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోండి, మీరు ఎదురు బుదురుగా మాట్లాడుకోండి. అది అంతే. అతను ఇంకో ఆయన అనుకోండి, ఇంకో మనిషి అనుకోండి అని చెప్తాను నేను. చేసి మీరు చెప్పండి, మీరు చెప్పి మీరే ఆన్సర్ కూడా మీరే చెప్తా ఉండండి. బెస్ట్. మీకు మౌత్ బాగా ప్రాక్టీస్ అవ్వాలి అని చెప్తానండి నేను. అది కాబట్టి రోజుకు ఒక 10 వాక్యాలు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టే అద్దం ముందు నించొని అంటాం. ఇవన్నీ మీరు చేయగా అసలు ఫస్ట్ మీకు అలవాటు అవుతుంది అని చెప్తాం. అట్లాగండి. అలా చేయటం వల్ల మనం చేయగా కాకపోతే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో టైము బౌండ్ అనేది ఉండదండి. ఎప్పుడు కూడా ఇంగ్లీష్ రావాలి. చాలా మంది నన్ను అడుగుతారు ఎంతకాలంలో వస్తుంది మాకని. ఎంతకాలంలో వచ్చేది అనేది లేదు బాబు, నేను చెప్తాను. మీరు చేయగా ప్రాక్టీస్ అట్లా వెళుతూనే ఉంటారు. మీరంతా కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అది వస్తూనే ఉంటుందని చెప్తాను నేను వాళ్ళందరికీ. కొత్త వర్డ్స్ నేర్చుకుంటాము, నేర్చుకోవాలి, రకరకాల యూసేజెస్ నేర్చుకోవాలి, ఇవన్నీ చేయాలి అని వాళ్ళకి చెప్తాను అనమాట. అట్లా చెప్తాను. సూపర్ అండి. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే అండి, ఈ గ్రామర్ టాపిక్ లోనే కొంతమంది ఏంటంటే నేర్చుకోవాలని అనుకుంటారు, కాకపోతే మీరు ఇందాక చెప్పారు చూడండి, ఎక్కువ బ్రెయిన్ లో పెట్టేస్తారు గ్రామర్ ఇది అని చెప్పి, బ్రెయిన్ లో ఎక్కువ పెట్టేస్తారని. చాలా మంది మాట్లాడేటప్పుడు ఓకే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇక్కడ V1 అంటే ఏంటి, ఇక్కడ ఎక్కువ టైం పెట్టేస్తారండి. ఇక్కడ ప్రాక్టీస్ లో ఉండదు అది. మీరు చెప్పినట్టు ఆ ప్రాక్టీస్ మీద ఎక్కువ పెట్టుకుంటే హెల్ప్ అవుతుంది. కరెక్ట్ అండి, మీరు చెప్పినట్టు గ్రేట్. అండ్ జస్ట్ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, బిగినర్స్ కి ఒక 3 టిప్స్ చెప్పండి. ఒకటైతే మీరు ఫేస్ లో మిర్రర్ లో చూసి మాట్లాడండి అని ఒకటి చెప్పారు. అట్లాంటి ఇంకా 2 టిప్స్ చెప్పండి. 3 టిప్స్ అవుతాయి మొత్తం మనకి. పొద్దున్న మీరు మంచం మించి లగంగానే మీకు తెలిసినటువంటి వర్డ్స్ కొద్ది గట్టిగా పైకి చెప్పాలి. ఓకే అండి. పైకి చెప్పాలి. హౌ ఆర్ యూ డూయింగ్ అని, ఐఆమ్ వెరీ హ్యాపీ అని చెప్పి, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అని చెప్పి, చిన్ని వాక్యాలేనండి, మళ్ళీ పెద్ద అక్కర్లేదు. ఇలాంటి వాక్యాలు రోజు 10 గట్టిగా మీరు చెప్తే గనక మంచం మీద పడుకొని ఉండగానే మీకు మౌత్ ప్రాక్టీస్ అవుతుంది. అవునండి, ప్రాక్టీస్ అవుతుంది రోజు కూడా. తర్వాత మూడవది ఏంటంటే మీ ఫ్రెండ్స్ తోటి కనీసం అట్లీస్ట్ స్కూల్ పిల్లలతోటన్నా సరే మీరు మాట్లాడాలి. అది కనీసం స్కూల్ పిల్లోడిని మామూలుగా హౌ ఆర్ యూ డూయింగ్ అనో, వేర్ ఆర్ యూ గోయింగ్ అనో, వాట్ టైమ్ డస్ యువర్ స్కూల్ స్టార్ట్ అని చెప్పో, ఇట్లా మీరు అడుగుతూ ఉండాలన్నమాట. ఇవి మీరు అడగకుండా ఒకేసారి నేను ఇంగ్లీష్ లో మాట్లాడదాం చూస్తే కనుక మీరు చాలా ఫెయిల్ అయిపోతారు. కరెక్ట్ అండి. ఇట్లాగనమాట. కానీ డైలీ ప్రాక్టీస్ మీద వస్తుందండి ఇంగ్లీష్ మాత్రం. షూర్ అండి, ఆ టిప్స్ చాలా హెల్ప్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో మాట్లాడాలంటే మనకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది.
అలా కాకుండా yes. స్కూల్ పిల్లలతో మీరు చెప్పినట్టు మాట్లాడాలంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా అని మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి మనం మాట్లాడగలుగుతాం. కరెక్ట్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి అది. అవునవును. గ్రేట్ అది. అండి. తర్వాత మెయిన్ ఏంటంటే తప్పులు వస్తాయని భయపడతారు. అదొకటి బాగా అవునండి. ఇది. తప్పులు మాట్లాడేస్తాం, ఎదుటివాడు నవ్వుతాడు అనేటువంటి ఫీలింగ్ ఎక్కువైపోయింది బాగా. కరెక్ట్ అండి. వాడు నవ్వుతారు, మన ఏదో తప్పులు పడితే ఇక్కడ నవ్వటానికి ఏముండదు, వాళ్ళ ఫీలింగ్ మాత్రమే. అంతే అండి. వాళ్ళ ఫీలింగ్ మాత్రమే, వాళ్ళు అనుకుంటున్నారు అంతే, నవ్వుతారని చెప్పి ఏం ఉండదు. అది అంతే. ఎవరు బాగా సబ్జెక్ట్ వచ్చినాడు ఎవడో కూడా నవ్వడండి, వాడు కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఇట్లా చెప్పావు, ఇట్లా చెప్పు అంటాడు, కానీ ఏదో పకపక నవ్వేసి వాడిని ఎగతాళి చేసేటట్టు ఏం ఉండదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు తప్పులు మాట్లాడేవాళ్ళే. కరెక్ట్ అండి. ఒకప్పుడు తప్పులు మాట్లాడి వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేయగా ఈ స్టేజ్కి వచ్చారు. ఎవరన్నా అంతే. అందుకే స్కూల్ లెవెల్ నుంచే ట్రైనింగ్ ఉండాలి పిల్లలందరికీ కూడా, ఖచ్చితంగా. ఈ చెప్పగా అనమాట. అదండి సార్, అట్లాగా. సూపర్ అండి. టిప్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయండి ఖచ్చితంగా. అండ్ మిగతావి ఎనీవేస్ మీ వీడియోస్ చూసి మన ఆడియన్స్ అవ్వచ్చు, మన ఆడియన్స్ పిల్లలు అవ్వచ్చు, ఖచ్చితంగా చూసి నేర్చుకుంటారు. అండ్ టిప్స్, డైలీ ప్రాక్టీస్ గురించి మీరు చెప్పారు. ఓవరాల్ గా మీ జర్నీ మొత్తం ఇప్పటి వరకు ఈ పర్టికులర్ యూట్యూబ్ ఈ కంటెంట్ రిలేటెడ్ జర్నీని ఒక 1-2 సెంటెన్సెస్ లో చెప్పాలంటే మీరు ఎలా సమ్మరైజ్ చేస్తారండి? నేర్చుకోవడానికి బాగా ఛాన్సెస్ ఉండేటువంటిది ఇదండి యూట్యూబ్ అనేది. ఎప్పుడు కొత్త కొత్తవి వస్తానే ఉంటాయి. ఈ రోజు అంతే. మనం ఇక్కడ నేర్చేసుకున్నాము, ఇక్కడ దీంతో వదిలేద్దాం అనేది లేదనమాట. అవునండి. అవును. ఎప్పుడు కొత్త మారిపోతా ఉంటాయి, కొత్త ఎన్ని న్యూ కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి, టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. ట్రూ అండి. ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ లైన్ లో మనం వెళుతూ ఉండాలండి, ముందుకు సాగుతూ ఉండాలి. గ్రేట్ అండి. అట్లాగా. అంతే. అది సూపర్ అండి. ఇక్కడ అండ్ అంతటితో ఆగిపోకూడదు మనం ఎప్పుడు కూడా. కరెక్ట్ అండి. అది. అండ్ ఇప్పుడు మీరు మీ జర్నీ ఏదైతే మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసిన వాటిలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీరు కవర్ చేశారనమాట. నేను ఊరికే ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేదానికన్నా కూడా మీరు implementation లో చేసి మీరు వాళ్ళకి చూపించారనమాట ప్రాక్టికల్గా. అదైతే అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఎక్కడ ఆగిపోకూడదు, ఎక్కడ మనం ఎలా నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి, అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి అనమాట ఇందులో. అండ్ గ్రేట్ అండి, చాలా మంచి క్వశ్చన్స్ అయితే మీరు ఆన్సర్ చేశారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. నేను అడిగిన క్వశ్చన్ చిన్నదై ఉండొచ్చు, కానీ దానికి మీరు ఆన్సర్ చేసింది మాత్రం చాలా వాల్యుబుల్ ఆన్సర్ అనమాట. అట్లీస్ట్ మన క్రియేటర్స్ కావచ్చు, లేదా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి రెండు రకాలుగానే హెల్ప్ అవుతుందండి ఖచ్చితంగా. గ్రేట్ అండి. ఈ ఫస్ట్ మీరు కెమెరా ముందు మాట్లాడేటప్పుడు స్టార్టింగ్లో నార్మల్గా మనం ఆడియన్స్తో మాట్లాడవచ్చు, నార్మల్ పర్సన్ టు పర్సన్ మాట్లాడితే ఒకలా ఉంటుంది అనమాట అండి. ఫోన్లో కెమెరాలో వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఏదో ఒక మనం స్టాప్ చేస్తున్న ఫీలింగ్ అట్లా వస్తూ ఉంటుంది. అప్పుడు మీకు ఫస్ట్ టైం కెమెరాలో మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది? ఏమన్నా గుర్తుందంటారా కొంచెం టైం? ఫస్ట్ టైం కెమెరాలో ఉన్నప్పుడు నాకు వీడియో ఎలా వస్తుంది అని చెప్పి ఆలోచన ఉంది కానండి, నేను ఎలా మాట్లాడుతున్నాను అవేవి నా దృష్టిలోకి రాలేదు. గ్రేట్ అండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎందుకంటే అప్పుడే నేర్చుకుంటున్నాను యూట్యూబ్, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి దాని మీదే నా దృష్టి ఉంది. నేను చేసిన వీడియో ఎలా వస్తుంది యూట్యూబ్లో అనే దృష్టి ఉంది, కానీ ఫస్ట్ టైం కొద్దిగా బెరుగ్గా ఉన్నమాట వాస్తవమే, కానీ అంటే నాకు సబ్జెక్ట్ కాన్ఫిడెంట్ కాబట్టి నాకు దాని మీద భయం లేదు. గ్రేట్ అండి. కానీ నేను ఎలా వచ్చింది, వీడియో అవుట్పుట్ ఎట్లా వచ్చింది, జనాలకు వెళ్తుందా లేదా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి దాని మీదే జరిగిందండి మొత్తం అంతా కూడా. గ్రేట్ అండి. ఆ స్ట్రాటజీ మీద మీరు ఫోకస్డ్గా ఉన్నారు కరెక్ట్గా. ఫోకస్గా ఉంది. గ్రేట్ అండి. అట్లాగే. అండ్ దీని మీద మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా పెట్టారు అని అనుకుంటున్నారా అండి? లేకపోతే అంటే ఉన్న ఎక్విప్మెంట్ తోనే మనం వెళ్ళొచ్చు, దాని గురించి ఒకసారి నేను ఏమన్నా చెప్పగలుగుతారా? ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే జస్ట్ ఒక బోర్డు ఒకటి కొన్నానండి. నాకు ఓకే. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేదు, జస్ట్ వైట్ బోర్డ్ ఒకటి, స్టాండ్ ఒకటి, మంచి ఓకే. సెల్ ఫోన్ ఒకటి. బెస్ట్. మంచి సెల్ ఫోన్, ఈ మూడిటితోటే నేను అప్పటి నుంచి కూడా చేస్తూనే ఉన్నాను. గ్రేట్. పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదు. ఫోన్ అనేది నాకు మామూలుగా రెగ్యులర్గా యూజ్ అవుతుంది, దీనికోసమే అవునండి. కాదు. స్టాండ్ ఒకటి కొనుక్కున్నాను, జస్ట్ ఒక వైట్ బోర్డు చెప్పడానికి కావాలి కాబట్టి. ఈ మూడిటితోనే నా జర్నీ మొత్తం సాగుతుందండి. గ్రేట్ అండి. అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందులో చాలా అంటే చాలా మంది ఏంటంటే నేను చూసిన వాళ్ళు రీసెంట్గా నేను చూసిన వాళ్ళు అనమాట. యూట్యూబ్ బాగుంది, ఇందులో కంటెంట్ చేద్దామని అనుకునే వాళ్ళు 5 lakhs 6 lakhs పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి.
వాళ్ళ దగ్గర కంటెంట్ కూడా ఏం లేదు ఇంతకి లాస్ట్ చూస్తే. ఫస్ట్ అదే ఎక్విప్మెంట్ కొనేస్తారు, ఏదో ఒకటి చేద్దామని స్టార్ట్ చేస్తారు కానీ ఏం చేయాలో తెలియదు అనమాట. సో అదే. మనకి కంటెంట్ మెయిన్, దాని తర్వాత ఎక్విప్మెంట్ అనేది మనకి సపోర్టింగ్ కోసం మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. అండ్ బేర్ మినిమంతో మనం ముందుకెళ్ళాలనేది చాలా గ్రేట్ విషయం అనమాట. గొప్ప విషయం అది యాక్చువల్లీ చెప్పాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మన వ్యూవర్స్ కావచ్చు, కంటెంట్ క్రియేటర్స్ అనుకోండి, కంటెంట్ క్రియేటర్స్ కొత్తగా ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఫుల్ ఎనర్జీతో ఉంటారు, బయటికి వెళ్ళగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు, వాళ్ళు ఫైన్ అనమాట. కొంచెం పెద్దవాళ్ళు లైక్ మా ఫాదర్స్ ఏజ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫాదర్స్ ఏజ్ అవ్వచ్చు, వాళ్ళలో చాలా మంది నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట. నాకేం తెలియదు, ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియట్లేదు, వాళ్ళు అందులో ఉండిపోతారనమాట అండి. వాళ్ళని ఏంటంటే వాళ్ళ అదే. ఫ్యామిలీ వాళ్ళు కూడా మీకేం తెలియదు అని అక్కడ పెట్టేస్తారనమాట. కానీ అవునవును. నేర్చుకుంటే అవన్నీ కూడా సాధ్యమే, అవన్నీ కూడా అవును. ఏదైనా చేయొచ్చు మనము అనేది. మీరు ఎందుకంటే మీరు జస్ట్ ఎడిటింగ్ దగ్గర ఆగిపోలేదు, మీరు చాట్ జీపీటీ, ఏఐ దగ్గర కూడా వెళ్ళారనమాట. సో మీరు అన్ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఒక్కటి ఉండాలి అనేది మీరు చెప్పగానే చెప్తున్నారు, నేను అది స్ట్రెస్ చేస్తున్నాను అనమాట, అందరికీ అర్థమవుతుందని స్ట్రెస్ చేస్తున్నాను. సో దాని గురించి, ఆ ఏజ్ ఫ్యాక్టర్ గురించి ఒక్కసారి చెప్పగలుగుతారా? దాన్ని వేరేలా అనుకోకండి, అది హెల్ప్ అదే అవ్వాలని అదే. అందరికి. ఓకే ఓకే. అంటే మనం ఏజ్ అనేది కాదండి, చెప్పేటువంటి ఇంట్రెస్ట్ ఓపిక ఉన్నప్పుడు ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్ కాదు అని నా ఉద్దేశం. బెస్ట్ అండి, అది మీరు ప్రూవ్ చేశారు కూడా. ఆ, అది గ్రేట్. చెప్పడానికి ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, సబ్జెక్ట్ వచ్చి ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్లోకి రావచ్చు. గ్రేట్. ఆ, దీనిలో పెద్ద ఇదేమీ లేదండి. కాకపోతే ఇప్పుడంతా కూడా ఇంజనీరింగ్ సైడ్ నడుస్తుంది కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి టచ్ మాకు ఉండదు, అంతే తేడా. కొంచెం డిఫరెన్స్ ఇప్పుడంతా ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లోడికి కూడా ఇప్పుడు ఈ వీడియోస్ ఇవన్నీ మామూలు కామన్, మాకు అవును. కష్టం ఇవన్నీ. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వీడియోలు నేను ప్రతిదీ చూస్తాను. నేను థ్యాంక్స్ అండి. మీ టెక్కి సంబంధించి ప్రతిదీ చూస్తాను, కొన్ని కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. అదే కానీ నేను అన్ని చేయలేను. నేను అదే చూస్తాను, మళ్ళీ ట్రై చేస్తాను, నా వల్ల కాదు, మళ్ళీ వదిలేస్తాను అక్కడ. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ చేస్తుంటాను అనమాట. అట్లా చేయగా 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 నాకు ఎప్పుడు అది క్లిక్ అవుతుంది, బెస్ట్ అండి. ఎప్పుడో క్లిక్ అవుతుంది. ఆ విధంగా. కానీ ఇప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఇట్లాంటి మీరు వీడియోలు చేశారు. అవునండి. తర్వాత తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చేశారు మీరు. ఓకే. అది ఈ బ్యాక్గ్రౌండ్ చేయగలిగాను, కానీ ఈ తెలుగు ఫాంట్స్ నాకు డౌన్లోడ్ చేయలేకపోయాను నేను. అదేనండి. అది కానీ నేను దాన్ని వదలనండి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ వీడియో మొత్తం చూసి మళ్ళీ నేను ట్రై చేస్తాను. గ్రేట్ అండి. అండ్ అంటే ఇప్పుడు మీరు చాట్ జీపీటీ ఆర్ జెమినై తీసుకున్నారనుకోండి, అవే మనకి తెలుగు ఫాంట్స్ కూడా ఇస్తున్నాయి అనమాట. సో అక్కడే కొంచెం ఈజీ అయిపోయింది, అంత పెద్ద ప్రాసెస్ కాకుండా. సో తెలుగు ఫాంట్స్ జెమినైలో మీరు ట్రై చేయొచ్చు. చాట్ జీపీటీ కన్నా కూడా చాట్ జీపీటీ తెలుగు సరిగా ఇవ్వదన్నమాట, ఇంగ్లీష్ కరెక్ట్ గానే ఇస్తుంది, తెలుగు సరిగా ఇవ్వదన్నమాట. జెమినైలో బాగుంటాయి అనమాట. మీరు తెలుగు ఇట్లా వర్డ్ ఇచ్చి అది ప్రింట్ చేయమంటే యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ చేస్తాను. నేను అసలు జెమినైలోకి వెళ్ళానండి, అంతా కూడా నేను చాట్ జీపీటీలోనే ఫోటో ఇచ్చేసి మొత్తం తమ్మునేల్ తీసేసుకుంటాను మొత్తం. ఇంకా నేను మళ్ళీ జెమినైలోకి వెళ్ళను. అదేలేండి. అంటే అందుకే ఒకవేళ మీరు తెలుగు ఫాంట్స్ మీకు అది ఈజీ అవుతుంది అనుకుంటే అటు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఏం డిఫరెన్స్ ఉండదండి, దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ ఉండదు. సేమ్ మీరు ఇక్కడ ఎట్లా ప్రాంప్ట్ ఇస్తున్నారు అక్కడ కూడా సేమ్ ప్రాంప్ట్ అక్కడ ఇస్తారు. అండ్ జెమినీ అంటే గూగుల్ వాళ్ళది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వాళ్ళకి మోడల్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట బ్యాక్గ్రౌండ్ లో. సో రెండు సేమ్ అనమాట, పెద్ద ప్రాబ్లం లేదు, రెండిట్లో ఏదైనా ఒకటండి. మీరు ఎప్పుడైతే ఈ క్రియేటర్స్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్న వాడు రెడీ అనగానే ఫస్ట్ నేను మీకు మెసేజ్ పంపించింది అందుకే. అవునండి. ఎందుకంటే మీరు చాలా కాలం బట్టి రోజు వీడియోలు నాకు కనబడతా ఉంటాయి. థ్యాంక్ యూ. మీరు చేసే వెరైటీలు, చంటి స్టైలు ఇవన్నీ నేను చూస్తుంటాను. నేను చూసి కొత్త కొత్తగా చేస్తున్నారని పనుకుంటాను నేను. కొత్త కొత్తగా చేస్తున్నారు, వెరైటీగా చేస్తున్నారు అని అట్లాగనమాట. మీ వీడియో ప్రతి ఒక్కటి చూస్తానండి నేను ఎక్కువ మెసేజ్లు కూడా పడుతుంటాను, నేను మీకు కామెంట్స్ పెడుతుంటాను. చూసారు ఇది ఎట్లా నేను పెడుతూ ఉంటాను, నేను ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి అని చెప్పి. మీరు ఎటువంటి డౌట్ అయినా ఎప్పుడైనా అడగచ్చు అనమాట అండి. సో నేను అన్ని మీకు చెప్పడానికి రెడీగానే ఉంటాను. అండ్ నెంబర్ కూడా ఉంది కాబట్టి మీరు కాల్ కూడా చేయొచ్చు ఖచ్చితంగా. అట్లాగే. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట అండి. ఎందుకంటే నాకు ఒక రకంగా ఇప్పుడు నాకు తెలియని సబ్జెక్ట్ అనుకోండి, వేరే ఏదైనా ఛానల్ ఉందనుకోండి, అది నేను మాట్లాడుతున్నప్పుడు ఓన్ గా అనిపించదు అనమాట అండి. ఏదో ఆ ఛానల్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాం అన్నట్టు ఉంటుంది, కానీ ఇక్కడ ఎందుకో నన్ను నేను చూసుకున్నట్టు ఉందన్నమాట అండి. నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే ఛానల్ పెడితే ఎలా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. అట్లా నాకు ఆ క్లోజ్నెస్ కనిపించింది అనమాట. చాలా థ్యాంక్ యూ అండి దానికి. గ్రేట్ అండి. మీ ఇన్సైట్స్ ఇవన్నీ కూడా మన
ఆడియన్స్కి హెల్ప్ అవుతాయండి. ఈ విధంగా మిమ్మల్ని కలిశానండి ఆన్లైన్లో. మేము చాలా రోజులు బట్టి మిమ్మల్ని అడిగేవాడిని నేను, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీతో మాట్లాడతాను, మీరు ఇవ్వలేకపోయారు. మొన్న ఇవ్వంగానే నేను దాన్ని నోట్ చేసుకున్నాను నా ఫోన్లో, అదే దాన్ని సేవ్ చేసుకున్నాను నెంబర్ అంతా కూడా. ఈ Yes. విధంగా మిమ్మల్ని కలిశాను నేను. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. రైట్ సార్. నేను కూడా మీతో పాటు ఈ వీడియో నా ఛానల్లో చూపించుకుంటానండి. ఖచ్చితంగా అండి. చూపించుకుంటాను. ఇది యాక్చువల్గా నేను కొలాబరేటర్ లింక్ ఉంటుంది అనమాట అండి. కొలాబరేటర్ లింక్ అయితే మీ ఛానల్లోనే వస్తుంది, నా ఛానల్లో కూడా వస్తుంది అనమాట. సేమ్ వీడియో అంటే నా Okay. ఆడియన్స్కి వెళ్తుంది, మీ ఆడియన్స్ కూడా వెళ్తుంది. సో ఇద్దరిలో ఎవరు అప్లోడ్ చేసినా ఒకటే అనమాట అండి, ఇద్దరికి రీచ్ అవుతుంది అది. Okay. లేదా మీరు అప్లోడ్ చేస్తానన్నా నన్ను కొలాబరేటర్ కింద యాడ్ చేసినా పర్వాలేదు అనమాట, ఎలా అయినా ఒకటి. అట్లాగే సార్. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ టైం మీరు ఇచ్చినందుకు చాలా Okay, sir. థ్యాంక్స్ అండి. Thank ఇంత you. ఎఫర్ట్ తీసుకున్నారు మీరు మీ టైంలో, వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ క్రియేటర్స్ అందరికీ హెల్ప్ అవ్వాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇది స్టార్ట్ చేస్తాను. మీతో స్టార్ట్ చేయడం అయితే నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. సో అందరం కలిసి గ్రో అవుదాము అన్న కాన్సెప్ట్ కి ఇది ఒక జస్టిఫికేషన్ అనమాట ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ It was అండి. nice. నమస్తే అండి. స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అనేది ఉండదు. మీరు కంప్లీట్గా చూసారు కదా. స్టార్ట్ చేద్దాము అనే డెసిషన్ తీసుకున్న మూమెంటే పర్ఫెక్ట్ టైం. ఈరోజు మనం ఈ జర్నీ చూసిన తర్వాత మనకి చాలా విషయాలు క్లియర్ అవుతున్నాయి. ఏజ్ మ్యాటర్ కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యాటర్ కాదు, టెక్నాలజీ తెలియడం తెలియకపోవడం మ్యాటర్ కాదు. మన దగ్గర ప్యాషన్ ఉంటే, కన్సిస్టెన్సీ ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నారా? మిస్టేక్స్ ఏమన్నా జరుగుతాయేమో అని భయపడుతున్నారేమో? గుర్తుంచుకోండి, మిస్టేక్స్ అంటే ఫెయిల్యూర్స్ కాదు, అవి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి లెసన్స్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొక క్రియేటర్కి హెల్ప్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మరిన్ని రియల్ క్రియేటర్ జర్నీస్ కోసం, హానెస్ట్ ఇన్సైట్స్ కోసం వికాస్ తెలుగు టెక్ ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ క్రియేటింగ్, కీప్ గ్రోయింగ్. అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.